దేవుని నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. బాగున్నారండి? దేవుడు మనందరిని సజీవులుగా ఉంచినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు అంట. మనకి ఎవరైనా కీడు తలపెట్టినా కూడా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకి తోడుగా నీడగా ఉండే తండ్రి కాబట్టి ఆ కీడును కూడా మేలుగా మార్చే దేవుడు అని మన వాక్యం ద్వారా తెలుసుకుందామండి. అందుకంటే ముందుగా ఒక చిన్న పాట పాడుకుందామండి. ఈ పాట మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్కు సంబంధించిన యేసు పుట్టుకను గురించిన పాటలు కొన్ని పాడతానండి. స్తోత్రాలు, మీకు వందనాలండి, అందరికీ వందనాలండి. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకలు శిశువును కనుగొని, ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకలు శిశువును కనుగొని, విశ్వాసముతో ప్రణమెల్లెరి గొల్లలు ఆనాడు, విశ్వాసముతో ప్రణమెల్లెరి గొల్లలు ఆనాడు, నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని, తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని, వెలుగుదారి పయనించిరి జ్ఞానులు ఆనాడు, వెలుగుదారి పయనించిరి జ్ఞానులు ఆనాడు, మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అండి. మరి మంచి పాట విన్నాం కదండి. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మన వాక్యం ఏంటంటే, ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు అనమాట. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనకెంతమంది మనకి గిట్టని వారు ఉన్నా కూడా ఈ లోకంలో మనకి అందరూ మనల్ని ప్రేమించే వాళ్ళే ఉండరండి, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మనకి కీడు చేసే వాళ్ళు కూడా మన జీవితంలో ఉంటారు, మన కుటుంబంలో కూడా మనకి కీడు చేసే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఏం చేస్తారంటే, అలాంటి పరిస్థితి నుండి కూడా మనల్ని విడిపించి ప్రతి కీడును మన దేవుడు ఏం చేస్తారండి, మేలుగా మార్చే దేవుడు అనమాట. మరి ఇక్కడ మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, సింహపు పిల్లలు లేమి గలవ ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదటండి. అడవిలో సింహాలైన ఆకలితో ఉంటే అటు, కానీ మనం దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు, దేవునితోటి మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడటండి, మేలు చేసే దేవుడు అటండి. సింహాలు అసలు ఆకలితో ఉంటే అండి, అసలు సింహాన్ని ఏమంటారంటే అడవికి మహారాజుగా పిలుస్తారన్నమాట. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో ఆ సింహమైన ఆకలితో ఉంటుందట, కానీ మనల్ని మాత్రం మన దేవుడు మాత్రం ప్రతి కీడును మేలుగా మారుస్తాడట. సింహం పిల్లలు ఏమి గలవ ఆకలి కొనుడు కానీ యెహోవాను ఆశ్రయించే వాళ్ళకి ఏ మేలు కూడా కుదవలేదటండి. మరి ఇంకో లేఖనం చూసుకున్నట్టయితే 31వ కీర్తన 19వ వచనం చూసుకున్నట్టయితే, నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలులటండి ఎంతో గొప్పవటండి. ఇక్కడ దేవుడు ఎంత ప్రేమమయుడో ఇక్కడ తెలుస్తుందండి. మరి ఒక తల్లికి
ఒక తల్లి ఒక బిడ్డకి తను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చికెన్ కానీ బిర్యానీ కానీ వండినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందండి, అయ్యో నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు మరి బయటకు వెళ్ళిండ్రు, వాళ్ళు వచ్చేసరికి మరి ఇది మిగతా పిల్లలు మరి దీన్ని ఆఖరి చేస్తారో ఏమో, తినేసి మరి ఇదైపోద్దో ఏమో అయిపోద్దో ఏమో ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ ఆహారాన్ని తీసుకొని తనకిష్టమైన తన కుమారునికి ఇష్టమైన ఆహారాన్ని తీసి ఏం చేస్తుందంటే కొంత తీసి దాచిపెట్టుద్దండి. అదే విధముగా మన దేవుడు కూడా ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన మన కోసం ఏం చేస్తాడట అండి, మేలులను దాచిపెడతాడండి. మన దేవుడు ఏం దేవుడు అంటే మేలులని మనకి దాచించే దేవుడు అనమాట. మరి దేవుని మేలులు మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలటండి. మరి అదే విధముగా మనము యోసేపు గారి గురించి మనకు అందరికీ తెలిసిన విషయమేనండి. మరి యోసేపు గారిని తన అన్నదమ్ములే తన సొంత కుటుంబ సభ్యులే మరి గోతులో నెట్టేయటం ఏంటి, తర్వాత ఇస్మాయిలులకు అమ్మేయటం ఏంటి, అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు కూడా మరి దేవుడు ఏం చేస్తాడండి, అతన్ని చెరసాల్లో ఉన్నప్పటికి కూడా అతనికి ఎదురైన ప్రతి కీడును ఆయన ఏం చేస్తాడంటే మేలుగా మార్చి మరి అతన్ని ఏం చేస్తాడంటే ప్రతి కీడు నుండి మేలుగా మార్చి ఆయన్ని తప్పించి ప్రతి కీడు నుండి కూడా తప్పించి ఆ దేశానికి ఏం చేస్తాడంటే మంత్రిగా చేస్తాడనమాట. మరి వాళ్ళ అన్నదమ్ముళ్ళే మళ్ళీ ఆయన కోసం ఆహారానికి వచ్చినప్పుడు, అన్నా మీరేం బాధపడకండి, మీరు కీడు కొడుకు చేశారు కానీ నాకంత దేవుడు మేలే చేస్తుండే, మీకంటే ముందుగా నన్ను ఈ కీడు సమయంలో మిమ్మల్ని ఆదరించాలని మిమ్మల్ని పోషించాలని దేవుడు నన్ను ముందుగా మీకోసం నన్ను ఇక్కడికి పంపించిండ్రు, మీరు కీడు చేసినా కూడా దేవుడు నా దేవుడు మేలు చేసే దేవుడు అని మరి చెప్తారనమాట. మరి ఆదికాండం 50:20-21 వచ్చినప్పుడు చూస్తే ఈ భాగం ఉంటుందండి. మరి యోసేపు గారు ఎంతగానో తన అన్నదమ్ముల పట్ల ఎంతో తన అన్నదమ్ములను ఎవరు మరి కరువు సమయంలో ఆదుకుంటాడనమాట. దేవుడు ఆ దేశానికి ఆయన్ని మరి ప్రధానమంత్రిగా చేసినప్పుడు వాళ్ళ తమ్ముడు అన్న మాట అనమాట అండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు కాబట్టి మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు మరి సింహం పిల్లలైన ఆకలి కొంటే అడగండి, మన దేవుడు మనల్ని ఎంతో మేలుకరంగా ఉంచే దేవుడు, ప్రతి కీడును ఆయన మేలుగా మార్చే దేవుడు అని ఈ లేఖనం ద్వారా తెలుసుకున్నాం కదండి. అండి మీకు అందరికీ నా వందనాలు. మీకు ఈ వాక్యం నచ్చినట్టయితే మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ప్రార్థన అండి. స్తోత్రంలయ్యా మహోన్నతుడ మహాగణుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గతించిన దినములని మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వినని నీ వాక్యమును ప్రభా నీ బిడ్డలందరికీ వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. వారి హృదయం అనే పలక మీద ప్రభా దాన్ని రాసుకున్నటకు సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన. నాకు ఎక్కువగా ప్రభా మీ జ్ఞానము చేత నన్ను నింపి బలపరిచి స్థిరపరచుమని నా ప్రభు అయిన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.